వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలాన్ని చదివిన శిశువు. ఆకాశంలో మెరుపు. భూమి కంపిస్తోంది. కాలం నడుస్తోంది. కానీ కొందరు కాలాన్నే చదువుతారు. సృష్టి ముందు నిశ్శబ్దం, చీకటి, అంతులేని శూన్యం. అక్కడ ఒక వెలుగు పుంజం. వెలుగు మధ్యలో ఒక మహాత్ముడు ధ్యానంలో. ధర్మం క్షీణించినప్పుడు ధర్మాన్ని గుర్తుచేసేవాడు ఎవరో ఒకడరు వస్తారు. వెలుగు ఒక్కసారిగా భూమిపై పడుతుంది. ప్లీజ్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కందిమల్ల గ్రామం, 16వ శతాబ్దం, రాయలసీమ. పొడి నేల, ఎండతో పగిలిన భూమి. కాని ఆ గ్రామంలో ఒక విచిత్రమైన శాంతి. కందిమల్ల చిన్న గ్రామం, కాని పెద్ద చరిత్ర. గ్రామం చివర ఒక చిన్న ఇల్లు, పొంగుతున్న దీపం. శిశువు జననం. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు అసాధారణంగా మెరుస్తున్నాయి. ఇంట్లో గర్భిణీ స్త్రీ పోతులూరి లక్ష్మమ్మ వేదనలో. బయట వర్షం లేదు, కాని గాలిలో ఓ శబ్దం. ఒక్కసారిగా శిశువు ఏడుపు. అదే క్షణం గుడిగంటలు తామే మోగినట్టు. గ్రామస్థులు ఆశ్చర్యం. పూజారి, ఇది సాధారణ శిశువు కాదు, పేరు పెట్టే ఘడియ. పిల్లాడి కళ్ళు, అసాధారణమైన ప్రశాంతత. పెద్దలు చుట్టూ చేరారు. పండితుడు, ఈ శిశువు బ్రహ్మజ్ఞానం కలవాడు. పేరు ప్రకటిస్తారు, వీరబ్రహ్మేంద్ర. ఆకాశంలో మేఘగర్జన. బాల్యంలోనే అద్భుతాలు. వయస్సు 5 సంవత్సరాలు. ఇతర పిల్లలు ఆటల్లో. కాని వీరబ్రహ్మేంద్ర చెట్టు కింద ధ్యానం. ఒకరోజు గ్రామంలో కరువు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. గ్రామస్థులు బాధలో. చిన్న వీరబ్రహ్మేంద్ర నెమ్మదిగా ముందుకు వచ్చి నేలపై కర్రతో ఒక గీత వేస్తాడు. ఇక్కడ తవ్వండి. ప్రజలు నవ్వుతారు. కాని తవ్వగానే నీరు ఉప్పొంగుతుంది. అందరూ షాక్ అయ్యారు. పండితుల అసూయ. గ్రామ పండితులు కలుసుకుంటారు. మన మాటల కంటే ఈ పిల్లాడి మాటలు ఎక్కువ వింటున్నారు ప్రజలు. ఒక పండితుడు, ఇతన్ని పరీక్షిద్దాం. బ్రహ్మజ్ఞాన పరీక్ష. పండితుడు ప్రశ్న వేస్తాడు, బ్రహ్మ అంటే ఎవరు? అందరూ మౌనం. చిన్న వీరబ్రహ్మేంద్ర నవ్వి, బ్రహ్మ ఎవరో కాదు, అది తెలుసుకునే స్థితి. పండితులు నిశ్శబ్దం. దైవ దర్శనం. రాత్రి వీరబ్రహ్మేంద్ర ధ్యానం. ఆకాశం తెరుచుకున్నట్టు శివుడు ప్రత్యక్షం. కాలజ్ఞానం నీకు వరం. శివుడు త్రిశూలంతో అతని నుదుటిపై స్పర్శ. ఇక్కడే మొదలైంది కాలాన్ని మార్చే కథ. కాలజ్ఞానం మొదటి వాక్యం. వీరబ్రహ్మేంద్ర స్వామి తాటి ఆకుపై రాస్తాడు, ధర్మం తగ్గినప్పుడు మనిషే తన శత్రువు అవుతాడు. ఆ మాటలు భవిష్యత్తును చీల్చే వాక్యాలు. ఇది ఒక బాలుడి కథ కాదు, ఇది కాలాన్ని హెచ్చరించిన మహాత్ముడి ఆరంభం. కాలాన్ని ఎదిరించిన మహాత్ముడు. బాల్యం దాటింది. ఇప్పుడది సత్యాన్ని భరించలేని లోకంతో యుద్ధం. యవ్వనంలో అడుగు. సూర్యోదయం. కందిమల్ల గ్రామం. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర బాలుడు కాదు, తేజస్సుతో నిండిన యువకుడు. కళ్లలో కరుణ, మాటల్లో అగ్ని. గ్రామస్థులు దూరం నుంచే నమస్కారం చేస్తారు. ఒక వృద్ధుడు, స్వామి, మీరు చూసే చూపు మన కళ్లకు కనబడని కాలాన్ని చూస్తోంది. వీరబ్రహ్మేంద్ర స్వామి నెమ్మదిగా, కాలం కనిపించదు, కాని దాని ఫలితం తప్పదు. మొదటి ప్రవచనం. కాలజ్ఞానం. గ్రామ చౌరాస్తాలో ప్రజల గుంపు. వీరబ్రహ్మేంద్ర స్వామి చేతిలో తాటి ఆకులు. రాబోయే కాలంలో
మనిషే మనిషిని నమ్మడు. ప్రజలు ఆశ్చర్యం. ఒక యువకుడు, అది ఎలా సాధ్యం స్వామి? వీరబ్రహ్మేంద్ర స్వామి, లోభం పెరిగితే బంధాలు బలహీనమవుతాయి. పండితుల తిరుగుబాటు. అదే రాత్రి గ్రామ పండితుల సమావేశం. ఇతని మాటలు రాజుల చెవుల్లో పడితే మన స్థానం పోతుంది. మరో పండితుడు, ఇతను దేవుడైతే కాదు, మనిషే. విషపు నవ్వులు. రాజు సభకు పిలుపు. రాజ్యం నుండి సందేశం. రాజు, వీరబ్రహ్మేంద్రను సభకు తీసుకురండి. సభలో మంత్రి, పండితులు, సైన్యం. రాజు, నీ మాటలు ప్రజల్లో భయం పెంచుతున్నాయి. వీరబ్రహ్మేంద్ర ధైర్యంగా, భయం నేను పెంచను, భవిష్యత్తు చూపిస్తాను. సభలో నిశ్శబ్దం. రాజుతో ఎదుర్కొనే సత్యం. రాజు కోపంగా, నా రాజ్యం శాశ్వతమంటావా? వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, ఏ రాజ్యమూ శాశ్వతం కాదు. సభ ఉలిక్కి పడుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి కొనసాగిస్తూ, ధర్మం ఉంటే రాజ్యం నిలుస్తుంది, అది పోతే చరిత్రలో కలిసిపోతుంది. శాపం కాదు, హెచ్చరిక. మంత్రి అంటాడు, ఇతను తిరుగుబాటు ప్రేరేపిస్తున్నాడు. సైనికులు ముందుకు వస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్ళు మూసుకుంటాడు. ఆకాశం మేఘావృతం. ఒక్కసారిగా మెరుపు. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, నేను శాపమివ్వను, కాలమే మీకు శిక్ష. భూకంపంలా గర్జన. సైనికులు భయంతో వెనక్కి. గ్రామ విరహం. రాజు ఆజ్ఞాపిస్తాడు, ఇతన్ని రాజ్యం సరిహద్దు దాటించండి. గ్రామస్థుల కన్నీళ్లు. ఒక మహిళ, స్వామి, మమ్మల్ని వదిలి వెళతారా? వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, శరీరం వెళుతుంది, సత్యం ఇక్కడే ఉంటుంది. అరణ్య ప్రయాణం. అరణ్యం. నిశ్శబ్దం. పక్షుల కూయలు. వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యానంలోకి వెళతాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు, నీ మార్గం ఇప్పుడే ప్రారంభం. శివుడంటాడు, నీ మాటలు భవిష్యత్తులు గ్రంథాలవుతాయి. తాటి ఆకులు వెలుగులో మెరుస్తాయి. కాలజ్ఞాన గ్రంథ రచన. వీరబ్రహ్మేంద్ర స్వామి రాస్తూనే ఉంటాడు. యుద్ధాలు, కలియుగ ఘోషాలు, మానవ లోభం, ప్రకృతి వినాశనం. ఇవి ప్రవచనాలు కాదు, ఇవి హెచ్చరికలు. శిష్యుల ఆరంభం. అరణ్యంలో కొంతమంది యువకులు, స్వామి, మాకు మార్గం చూపండి. వీరబ్రహ్మేంద్ర స్వామి, నా వెంట కాదు, సత్యం వెంట నడవండి. శిష్యులు నమస్కారం. అద్భుత చికిత్స. ఒక బాలుడు జ్వరంతో మృత్యుదశలో. తల్లి ఏడుపు. వీరబ్రహ్మేంద్ర స్వామి, బాలుడి నుదుటిపై చేతి స్పర్శ, మంత్రోచ్చారణ. అచల్లపె. బాలుడు కళ్ళు తెరుస్తాడు. ప్రజలు, స్వామి కరుణ. మళ్ళీ అసూయ. దూరం నుంచి పండితుల చూపు. ఇతను దేవుడిగా మారుతున్నాడు. ఒకరు, ఇతన్ని ఆపాలంటాడు. కలియుగ సంకేతం. వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యులతో, రాబోయే కాలంలో డబ్బే దేవుడవుతుంది. శిష్యులు షాక్. తల్లి తండ్రి భారమవుతారు. అందరూ మౌనం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆకాశాన్ని చూస్తూ, నా మాటలు ఇప్పుడే అర్థం కావు, కాలం వచ్చినప్పుడు గుచ్చుకుంటాయి. ఇప్పుడే మొదలైంది అసలు తుఫాను. భక్తి, వ్యతిరేకత, త్యాగం. సమాజంతో యుద్ధం. సత్యం చెప్పడం సులువు, సత్యం భరించడం కష్టం. అదే సాక్ష్యం. విస్తరిస్తున్న కీర్తి. అరణ్యం ఇక అరణ్యంగా కాదు, ఆశ్రమంగా మారింది. దేశం నలుమూలల నుండి భక్తులు, రోగులు, రాజులు, పేదలు, అందరి నోటా ఒకే మాట, వీరబ్రహ్మేంద్ర స్వామి. కాని కీర్తితో పాటు అసూయ కూడా పెరుగుతోంది. భక్తుల అంధత్వం. ఒక భక్తుడు, స్వామి, చెప్పిందే దేవుడి మాట. వీరబ్రహ్మేంద్ర గట్టిగా, నా మాట కాదు, సత్యం దేవుడి మాట. భక్తులు ఒకరినొకరు చూస్తారు. ఇక్కడే మొదలైంది అతని బాధ. ధనవంతుల ప్రవేశం. బంగారు వస్త్రాలు, సైన్యం, రాజసంగా వచ్చిన ధనవంతులు. ఒక వ్యాపారి, స్వామి,
ఈ బంగారం స్వీకరించండి వీరబ్రహ్మేంద్ర స్వామి. నాకది అవసరం లేదు. వ్యాపారి నవ్వు. అందరికీ అవసరం ఉంటుంది. వాతావరణం మారుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి, డబ్బుతో కొలిచే దైవం దైవం కాదు, అహంకారానికి శాపం. అదే వ్యాపారి స్వామిని అవమానిస్తాడు. నువ్వు చెప్పే భవిష్యత్తు ఎప్పుడు జరుగుతుంది? వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్లలో అగ్ని. ఇప్పుడే అడుగు పెట్టగానే వ్యాపారి కాళ్ళు వణుకుతాయి. భూమిపై పడిపోతాడు. భయాందోళన. వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇది శాపం కాదు, నీ అహంకార ఫలితం. సమాజం విభజన, గ్రామాల్లో చర్చలు, స్వామి దేవుడు, స్వామి మోసగాడు, స్వామి ప్రమాదం, పండితుల సమావేశం. ఇతన్ని ఆపకపోతే మన వ్యవస్థ కూలిపోతుంది. ఒకరు, ప్రజలే ఇతని మీద తిరగబడాలి. రాజ్యాల కుట్ర. 3 రాజ్యాల ప్రతినిధులు రహస్య సమావేశం. ఒక రాజు, ఇతని మాటలు భయాన్ని పెంచుతున్నాయి. మరో రాజు, ప్రజలు దేవుడి కంటే ఇతన్ని నమ్ముతున్నారు. తీర్మానం, వీరబ్రహ్మేంద్రను అణిచివేయాలి. హత్యాయత్నం. అరణ్యంలో రాత్రి. ముసుగు ధరించిన హంతకులు, కత్తులు మెరుస్తున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యానంలో ఒకడు దూకుతాడు. ఒక్కసారిగా గాలి తుఫాను. అగ్నిదీపం మారిపోతుంది. హంతకులు కళ్ళు మూసుకొని పడిపోతారు. వీరబ్రహ్మేంద్ర స్వామి శాంతంగా, కాలాన్ని మార్చలేరు. శిష్యుల భయం. శిష్యుడు, స్వామి, మా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి, సత్యం వెంట నడిస్తే ప్రమాదం తప్పదు. మరో శిష్యుడు, అయితే ఎందుకీ మార్గం? వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, ఎందుకంటే అబద్ధం సుఖమిస్తుంది, సత్యం విముక్తి. కలియుగం పూర్తి ప్రవచనం. రాత్రి. దీపాల వెలుగు. శిష్యుల గుంపు. వీరబ్రహ్మేంద్ర స్వామి, వినండి ప్రవచనాలు. దేవాలయాలు వ్యాపారమవుతాయి. గురువులు రాజకీయమవుతారు. ధర్మం నాటకమవుతుంది. మానవుడు యంత్రమవుతాడు. శిష్యులు కన్నీళ్లతో. శిష్యుడి పతనం. ఒక శిష్యుడు ప్రఖ్యాతి కోరుకుంటాడు. ప్రజల ముందు స్వామి మాటలను తన పేరుతో చెబుతాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి, సత్యం దొంగిలించలేదు. ఆ శిష్యుడు అసహ్య వ్యాధితో పడిపోతాడు. భయంతో అందరూ వెనక్కి. కరుణ మరియు కఠినత. ఒక తల్లి తప్పు చేసిన కొడుకుతో, స్వామి, వాడిని క్షమించండి. వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్ళు మూసుకుంటాడు. తప్పు చేసిన వాడికి శిక్ష అవసరం, కానీ మార్గం కూడా. బాలుడికి మార్పు కలుగుతుంది. ప్రజల తిరుగుబాటు. పుకార్లు. స్వామి శాపాలిస్తున్నాడు. పిల్లలు చస్తున్నారు. గ్రామం మీద దాడి. రాళ్ళు, నిప్పు. ఆశ్రమం కాలిపోతుంది. శిష్యుల అరుపులు. అగ్నిలో నిలిచిన స్వామి. అగ్ని మధ్యలో వీరబ్రహ్మేంద్ర స్వామి నిలిచి ఉంది. వస్త్రాలు కాలవు. శరీరంకు అగ్ని తాకదు. జనాలు వెనక్కి. వీరబ్రహ్మేంద్ర స్వామి గర్జన, నన్ను కాల్చగలను, సత్యాన్ని కాదు. మహావిరక్తి. అగ్ని ఆరిపోతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, ఇక నాకు ప్రజల మధ్య స్థానం లేదు. శిష్యులు ఏడుస్తారు. మీ మాటలు గ్రంథాలుగా మిగులుతాయి. తాటి ఆకులు చేతిలో పట్టుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి అడవిలోకి నడుస్తూ, సత్యాన్ని అందరూ కోరుకుంటారు, కాని అది వచ్చినప్పుడు భయపడతారు. కాలంలో కలిసిపోయిన సత్యం. కొంతమంది చస్తారు, కొంతమంది చరిత్రకారులవుతారు, కానీ కొంతమంది కాలంలో కలిసిపోతారు. విరక్తి మార్గం. అడవి మార్గం. సాయంకాలం. వీరబ్రహ్మేంద్ర ఒంటరిగా నడుస్తున్నాడు. వెనుక గాలిలో ఎగిరే బూడిద. కాలిపోయిన ఆశ్రమం జ్ఞాపకం. అతని ముఖంలో బాధ లేదు, కేవలం కరుణ. లోకం ఇంకా సిద్ధం కాలేదు అని తనలోనే తాననుకుంటున్నాడు. చివరి ఆశ్రమం. ఒక నిర్జన ప్రదేశం. చిన్న గుహ. దీపం వెలుగు. అక్కడే చివరి ఆశ్రమం. వీరబ్రహ్మేంద్ర స్వామి తాటి ఆకులు బయటపెడతాడు. అంతిమ కాలజ్ఞానం. రాత్రి. వర్షం. మెరుపులు. వీరబ్రహ్మేంద్ర రాస్తూ, మనిషి దేవుడిని మరిచిపోతాడు. శాస్త్రం శక్తి అవుతుంది. యంత్రాలు ఆలోచిస్తాయి. భూమి తల్లి బాధపడుతుంది. ధర్మం పేరు పలుకుతారు, ఆచరణ మరిచిపోతారు. ఇవి భవిష్యత్తు కాదు, మనిషి ఎంచుకునే దారి. చివరి శిష్యుల రాక. కొంతమంది శిష్యులు ఆశ్రమానికి చేరుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. స్వామి, మమ్మల్ని వదిలిపోతారా? వీరబ్రహ్మేంద్ర స్వామి నవ్వి, నేను ఎక్కడికి వెళ్ళను.
శిష్యులు అయోమయం. నా మాటల్లో ఉంటాను, మీ నిర్ణయాల్లో ఉంటాను. క్షమాభిక్ష. ఒక పాత శత్రువు వణుకుతూ వస్తాడు. స్వామి, నన్ను క్షమించండి. వీరబ్రహ్మేంద్ర స్వామి, క్షమించడమే నా చివరి ఉపదేశం. ఆ వ్యక్తి కాళ్లపై పడిపోతాడు. చివరి దర్శనం. అర్ధరాత్రి. గుహ వెలుపల అసాధారణ వెలుగు. శివుడు ప్రత్యక్షం. నీ కార్యం పూర్తయింది. వీరబ్రహ్మేంద్ర స్వామి, లోకం నేర్చుకుంటుందా ప్రభూ? శివుడు, కాలమే గురువు. శివుడు త్రిశూలమెత్తుతాడు. వెలుగంతా నిండిపోతుంది. జీవసమాధి నిర్ణయం. సుప్రభాతం. వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యులను పిలుస్తాడు. ఈ శరీరం ఇక అవసరం లేదు. శిష్యులు ఏడుపు. ఏడవకండి, ఇది అంతం కాదు, మహాసమాధి. భూమిలో సమాధి సిద్ధం. వీరబ్రహ్మేంద్ర లోపల కూర్చుంటాడు. ధ్యానం. ఓం నమఃశివాయ. భూమి మెల్లగా మూసుకుంటుంది. శిష్యులు నేలపై పడి ఏడుస్తారు. అద్భుత సంకేతం. అదే క్షణం ఆకాశం నుంచి పుష్పవర్షం. వర్షం ఆగుతుంది. సూర్యకిరణం సమాధి మీద పడుతుంది. గ్రామస్తులు షాక్ అవుతారు. కాలజ్ఞానం వ్యాప్తి. సంవత్సరాలు గడుస్తాయి. తాటి ఆకులు గ్రంథాలవుతాయి. ప్రజలు చదువుతారు. అర్థం కావడం ఆలస్యం. కాలం మారుతుంది. ఆధునిక కాలం. టైం జంప్. నగరాలు, యంత్రాలు, స్క్రీన్లు. ఒక యువకుడు కాలజ్ఞానం చదువుతూ, ఇవి జరుగుతున్నాయి. వీరబ్రహ్మేంద్ర వాయిస్. ఇప్పుడు నమ్ముతారా? సత్యం అర్థమయ్యే క్షణం. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, మానవ లోభం. కాలజ్ఞానం వాక్యాలు. నేను చెప్పాను, కానీ వినలేదు. చివరి సందేశం. వీరబ్రహ్మేంద్ర వాయిస్. భయపడకండి, మారండి. ధర్మమంటే దేవాలయం కాదు, మన హృదయం. అగసి. ఆ సమాధి వద్ద దీపాలు. పిల్లలు నమస్కారం. ఒక తల్లి, ఇతను దేవుడా? తాత, ఇతను అద్దం. ఆకాశంలో వెలుగు రూపంలో వీరబ్రహ్మేంద్ర ముఖం. కాలం మారుతుంది, కాని సత్యం నిలుస్తుంది. చివరి మాట. ఇది కథ కాదు, హెచ్చరిక, మార్గదర్శకం. అద్దం. ప్లీజ్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శుభం.